విశాఖ జిల్లా గాజువాక మండలం అక్కిరెడ్డిపాలెం 68వ వార్డు మంచినీటి సమస్య. అక్కిరెడ్డిపాలెం విశాఖ డైరీ వెనుక వైపు ఉన్న రైల్వే ట్రాక్ను ఆనుకుని ఉన్న 200 కుటుంబాలు గత 3 నెలలుగా మంచినీళ్ళు లేక ఈ మండు వేసవిలో ఎటు వెళ్ళలేక పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు నీళ్లు లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. టెంపరేచర్లో ఇబ్బంది పడుతుంటే ఈ టైంలో అన్నాయో, ఎండలు మండుతున్న టైంలో వాటర్ కట్ చేయడం అన్నాయో, గోళ్ళ కబులు వెంటనే స్పందించాలి. ఘోరాలు ఏమి చేయలేదు. మేము వచ్చింది 40 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నాము. మాకు 40 కొళాయిలు కూడా వేశారు. ఇప్పుడు ఆ కొళాయిలు కూడా అన్నీ కట్ చేస్తారు. మాకు బొక్కడు మంచినీళ్ళు అడుగుతున్నాము. మేము చచ్చిపోవాలా? మాకు నీళ్ళు ఇస్తారా? మాకు నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, మాకు కావాలి. మేము నీళ్ళు ఇస్తారా? మేము పట్టాల మీద చచ్చిపోవాలా? మాకు అదొకటి చెప్పండి. చచ్చిపోమంటే చచ్చిపోతాము, ఎలాగో ఏ పెట్రోల్ వేసుకొని చచ్చిపోతాము, కాదనలేదు. మాకు నీళ్ళు ఇస్తారా? ఎవరా? మాకు అది కావాలి. మాకు నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు. ఈ రోజున బిహెచ్పి దగ్గర ఉన్న చిన్న నివసిస్తున్న పేద ప్రజలకి మంచినీళ్ళు లేకుండా చేయడం చాలా అన్యాయం. అలాగే అక్కడ కొలాయిలు ఎలా చేశారు? కొలాయిలు లేకుండా ఎలా చేశారు? కొలాయిలు ఇచ్చి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వడం అంటే దొంగ కనెక్షన్ ఇచ్చారా? అంటే ప్రభుత్వం అంత కళ్ళు మూసుకుని నిద్రపోతుంది అనమాట. అంటే దొంగ కనెక్షన్ ఇచ్చిన తర్వాత నీరు ఎలా ఆపుతారండి? ఆపకూడదు. అంటే మనిషి కావాలి నీరు. ఇప్పుడు జీవీఎంసీ కమిషనర్ దగ్గర 4-5 బాటిల్స్ ఉన్నాయి, తాగుతున్నాడు. ఇది తాగుతున్నాడండి. మనిషికి కావాలి, నీరు కావాలి. మనిషికి నీళ్ళు లేకపోతే బతుకుతాడండి. అలాగే ఈ రోజున మేము ఎమ్మెల్యే గారు కూడా అడుగుతున్నాం, సార్ ఎమ్మెల్యే గారు మీరు చేసిన తర్వాత ఓటుకు మాత్రం నా దగ్గరికి వెళ్తారా? అంటే ఓట్లకు వెళ్తాం, గెలిచిన తర్వాత వాళ్ళకి చేయి చూపిస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇదే గారికి చేయకపోతామా మేము దిగ్బంధం చేస్తామని చెప్పేసి మేము మరి విలేకరు చెప్తాం సార్. 3 నెలల నుండి వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే అక్కడ వాటర్ లేకపోవడం కాదు, వాళ్ళకి మున్సిపల్ ట్యాపులు ఉన్నాయి. ఆ మున్సిపల్ ట్యాపుల ద్వారా వీళ్ళు మంచినీళ్ళు తాగడం కానీ, వంట వండుకోవడం కానీ, స్నానం చేయడానికి ఉపయోగించేవారు. ఎవరో ఒక వ్యక్తి దొంగ ట్యాప్ కనెక్షన్ చేశారని ఇలా 400 మంది మనుషులు బతికి ఉండే వాళ్ళని వాటర్ కట్ చేయడం ఎంతవరకు న్యాయం? స్థానిక ఎమ్మెల్యే దగ్గర వెళ్ళారు, డిఈ దగ్గరికి వెళ్ళారు, కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ సమస్య పరిష్కారం చేయట్లేదు. అంటే 400 మంది ఇబ్బందులు పడి ఈరోజు తాగలేక మంచినీళ్ళు లేక ఎక్కడికి వెళ్ళి తేలాక ముసలాంలు ఉన్నారు, వాళ్ళు పడిపోతున్నారు. ఏంటి అన్యాయం? ఒకటి వాస్తవం ఏంటి అంటే మంచినీళ్ళు ఇవ్వడానికి ఉందా? కార్పొరేషను ఖర్చు చేయడానికి ఉందా? మానవతావాదం ఉందా? ఇలాంటి 48 డిగ్రీ టెంపరేచర్లోనే ప్రజలందరూ కూడా చనిపోతుంటే అలాగే ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు అందరూ కూడా సెలవులు ప్రకటించండి, పనుల్లోకి వెళ్ళకండి, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని చంద్రబాబు నాయుడు గారు మన స్థానిక ఎమ్మెల్యే పల్లసింగ్ చెప్తున్నారు. మరి నిజమైన మానవవాదం అయితే 400 కుటుంబాల్లో నీళ్ళు లేక ఇబ్బంది పడితే అది మానవతావాదం కదా? వాళ్ళ ప్రజలు కదా? వాళ్ళు ఏమైనా ఎక్కడి నుంచి పుట్టారా? స్థానికులు అక్కడ 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఈ గాజువాక అభివృద్ధికి కానీ, మొత్తం విశాఖ డైరీ అభివృద్ధి కానీ అంతా కష్టపడి పనిచేసిన వ్యక్తుల మీద ఈరోజు ఎందుకని ఇవి కట్ చేశారు? డీజీ గారు కానీ ఏఈ కాదరేశ్వరరావు అనిపించలేదేంటి? లక్షల రూపాయలు మున్సిపల్ ట్యాబ్ ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి నోటీస్ కానీ ఇవ్వకుండా వాళ్ళు మాత్రం సౌఖ్యంగానే ఉన్నారు. కానీ సామాన్య ప్రజలు, పేద ప్రజలు, అలాగే ఏ పూటకు ఆ పూట కష్టపడితే కానీ డొక్కాని వ్యక్తుల మీద ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఈ దాడి చేయడం దుర్మార్గం. అలాగే ఈ సమస్య పరిష్కరించకపోతే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఎదుర్కొంటారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మాకు 2011లో కొలాయిలు వేశారు కొంతమంది. మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే అధికారుల ద్వారాగా మేము వెళ్ళాం.
మేము ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు, లేకపోతే ఇంకొకలా బుర్ర కొట్టలేదు. కానీ ఇప్పుడు ఎవరో తప్పు ఒక్కరు చేశారు. ఈ 40-50 మందికి తప్పు అదే శిక్ష వేశారు. వాళ్ళకి పరిష్కారం చేయడమో, లేకపోతే పైన వేయడమో, లేకపోతే ఏది లేకపోతే స్టేషన్కి అప్పచెప్పడమో, లేదు వీళ్ళందరికీ కవర్ పెట్టి ఇలా చేస్తారంటే దీనికి ఏంటి కారణం అని చెప్పి మా అందరినన్నా పిల్లల మాకు ఎవరికీ ఇంటిమేషన్ లేదు, వాళ్ళకి లేదు, అవతరాలకు లేదు, యువతరాలకు లేదు. ఒక్కడ తప్పు చేశాడని 50-60 మందికి శిక్ష వేయడం అది ఎంతవరకు కరెక్టు? మేము అన్ని చోట్ల వెళ్ళా సరే ఇదిగో వేస్తామన్నారు, అదిగో వేస్తామన్నారు, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. 3 నెలలు బట్టి పిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, కుర్రోళ్ళు, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, షుగర్లు వచ్చిన వాళ్ళు, బీపీ వచ్చిన వాళ్ళు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ 1.5 కిలోమీటర్ దూరం నుంచి మోస్తున్నారు నీళ్ళు. ఊర్లో నుంచి ఎక్కడ రైల్వే ట్రాక్ చివరికి మోస్తున్నారు. మేము స్కూల్ హ్యాండ్వర్లో ఉన్నాం, మేము స్కూల్లో నీళ్ళు మోస్తున్నాం. రేపు పిల్లలకి స్కూల్ కానీ పెట్టారంటే ఆ నీళ్ళు కూడా రావద్దని చెప్పారు. అలాగని పోనీ ఎవరు సొంత డబ్బులతోటి ఏ కొలాయో, ఏ బోరింగో, ఏ నుయ్యో ఏదో తీయించుకోండి అంటే దానికి కూడా పర్మిషన్ లేదని డైరెక్టర్ చెప్పారు. కానీ ఎవరు చెప్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఈ ప్రభుత్వానికి మేము ఓటేసి గెలిపించుకుంటుంది మేము ఎండలో నిలబడ్డానికా, లేకపోతే నీడలో ఉండడానికా? 2 సంవత్సరాలు బట్టి ఇల్లు వాకళ్ళు కట్టుకొని మా ఎంతలు మేము తిని మా ఎంతలు మేము ఉండేవారు. ఎప్పుడు ఏది రోడ్డుని పడలేదు. కానీ ఈరోజు ఎందుకు మేము మమ్మల్ని రోడ్డు పెట్టారో రోడ్డు మీద పడ్డామో. కానీ ఇది మాకు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి న్యాయవాదులందరూ మాకు మంచినీళ్ళు ఇస్తే మాకు అదే చాలు. మేము ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, ఇల్లు అడగలేదు, వాకలు అడగలేదు. ఎవరో పొమ్మన్న రోజు మేము వెళ్ళకపోతాం. అది మాకు అందరికీ తెలిసి కూడా మాకు ఎందుకు కొలాయిలు వేశారు? ఇది ప్రభుత్వం అని తెలిసి కూడా కొలాయిలు వేశారు. కరెంట్లు ఇచ్చారు, డోర్ నెంబర్లు వేశారు, బాత్రూమ్లు ఇచ్చారు. ఇదంతా ప్రభుత్వం నుంచి రాకుండా మాకేమి ఇవన్నీ సౌకర్యాలు చేయలేదు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ తెలిసే మాకు చంద్రబాబు నాయుడు సౌకర్యాలు చేశాడు ఆ రోజు. కానీ ఈ రోజు ఎందుకు మమ్మల్ని ఈదుల పాలు చేశారు, రోడ్ల పాలు చేశారు? మాకు తక్షణంగా మాకు వాటర్ ఇప్పించే మార్గం చేయండి అని మీకు అందరికీ కోటి నమస్కారాలు పెడుతున్నాం. ఎమ్మెల్యే గారు ఇచ్చేయండి వాటర్ అంటున్నారు, కానీ ఇవ్వట్లేదు. కమిషనర్ దగ్గరికి ఎవడమ్మ 3 స్థలం అన్నారు, అది భరించాం. రైతుకారులు కూడా ఎవడు స్థలం అంటున్నారు, తీసేస్తారు, ఎప్పటికైనా తీసేస్తారు. మనం ముసలైపోతాం, మనం చచ్చిపోతాం. అలాగని తినడం మానేస్తామా, బతకడం మానేస్తామా? మనిషి బతికున్నంత వరకు మనకు అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు ఎవరో తప్పు చేయడం ఏంటి, అందరికీ ఒకే శిక్ష చేయడం ఏంటి? ఇది ఎంతవరకు న్యాయం? మాకు ఈ న్యాయం ఏంటనేది కావాలా? అది ఒక ఆలోచన ఎవరో కోరిండి చేశారా, లేకపోతే ఇలా చేయించారా? నీళ్ళు కావాలి మాకు వద్దని అంటలేదు, మాకు కావాలి. కానీ 2 సంవత్సరాలు పెట్టి అదే వాటర్ తాగుతున్నాం, అవే నీళ్ళు, అవే స్నానం, అవే గిన్నెలు, అయ్యే ముంతలు అన్నీ అవే. మాకు నీళ్ళే కావాలి, మాకు ఏమీ వద్దు వాళ్ళ వల్ల.